హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. నిన్న వీడియోలో ఆల్రెడీ మనం ఎంటర్ పక్కన ఇంటూ పెట్టాలా పెట్టకూడదా, పెడితే ఎప్పుడు పెట్టాలి ఇప్పుడు పెట్టకూడదా అని డిస్కస్ చేసాం. ఈరోజు మన సెకండ్ వర్డ్ ఏంటంటే రిటర్న్, RETURN. ఈ రిటర్న్ పక్కన కొంతమంది బ్యాక్ పెడుతూ ఉంటారు. ఇది రైట్ రాంగో చూద్దాం. ఇప్పుడు రిటర్న్ పక్కన మీరు టు పెడితే రైట్, బ్యాక్ పెడితే తప్పు అంటారండి. ఎందుకు అంటే రిటర్న్ అనే దానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, మనం ఒక చోట నుంచి బయలుదేరి వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి వెనక్కి వచ్చేయడం, వెనక్కి రావడం అని మీనింగ్ ఉంటుందండి. రెండవది, మీ దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకొని మళ్ళీ అది మీకు తిరిగి ఇచ్చేయడం అని వస్తుందండి. తిరిగి రావడం, తిరిగి ఇచ్చేయటం, ఈ రెండు మీనింగ్స్ ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఒక చోట నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చేసాను అని చెప్పడం కోసం మనం కామన్గా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఐ రిటర్న్ బ్యాక్. చాలామంది, మనం కాదు ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు, నేను విన్నాను. ఇప్పుడు అక్కడ బ్యాక్ తీసేసి మీరు టు పెట్టాలి, తిరిగి వచ్చేసాను అంటే కనుక. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రిటర్న్ బ్యాక్ టు మై హోమ్, ఇది తప్పు. ఐ రిటర్న్ టు మై హోమ్, ఇది కరెక్టే. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలా షీ రిటర్న్ టు హెర్ ఆఫీస్, దే ఆర్ రిటర్నింగ్ టు ప్లే గ్రౌండ్. ఇప్పుడు మరి బ్యాక్ అని యూజ్ చేయకూడదా సార్ అంటే చేసుకోవచ్చు. ఎప్పుడు రిటర్న్ పక్కన అయితే యూజ్ చేయకూడదు. ఐ గాట్ బ్యాక్ టు మై హోమ్, ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్, ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్, లేదా ఐ టర్న్ బ్యాక్ టు మై హోమ్, ఈవెన్ ఐ మూవ్డ్ బ్యాక్ టు మై హోమ్. ఇలా ఈ వర్బ్స్ పక్కన అయితే మీరు బ్యాక్ ఓకే. టర్న్ బ్యాక్, మూవ్ బ్యాక్, గో బ్యాక్, గెట్ బ్యాక్, కమ్ బ్యాక్. ఈ వర్డ్ పక్కన బ్యాక్ అని పెట్టాలి, ఎందుకంటే వెళ్ళావు, ఎక్కడికి, వెనక్కి వెళ్ళావు. వచ్చావు, ఎక్కడికి వచ్చావు, వెనక్కి వచ్చావు. ఈ వర్డ్ పక్కన బ్యాక్ అనే ఎక్స్ప్రెషన్ కావాలి. కానీ రిటర్న్ అనే వర్డ్లోనే తిరిగి రావటం అనే మీనింగ్ ఉందన్నమాట. అందుకని దాని పక్కన బ్యాక్ తప్పు. అండ్ సెకండ్ యూసేజ్ ఏంటంటే మనం ఒక వస్తువు తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసాం. ఇక్కడ టు అవసరం లేదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ పేరు పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర నుంచి పెన్ తీసుకున్నానండి, నేను రాయడం అయిపోయింది, నా పని అయిపోయింది కాబట్టి మీకు ఇచ్చేసాను. ఇప్పుడు ఐ రిటర్న్ ద పెన్, ఇక్కడ టు అవసరం లేదు, అలాగని బ్యాక్ పెట్టకూడదు. కానీ మరి టు ఎప్పుడు అంటే ప్లేస్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు. మనం ఒక వస్తువుని తిరిగి ఇవ్వడం అనే దగ్గర మనకు అవసరం లేదు. మీ దగ్గర నుంచి పెన్ తీసుకున్నాను, మళ్ళీ మీకు ఇచ్చాను, ఐ రిటర్న్ ద పెన్. మరి ఇక్కడ బ్యాక్ రాదా సార్ అంటే అవసరం లేదు. మరి బ్యాక్ ఎప్పుడు వస్తుందంటే రిటర్న్ బదులు మీరు గివ్ అనే వర్డ్ యూజ్ చేశారు అనుకోండి. అంటే గివ్ అంటే ఇవ్వడం కదండి, ఎక్కడికి ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు, తిరిగి ఇచ్చేసాను. ఇప్పుడు చెప్పొచ్చు మళ్ళీ ఐ గేవ్ బ్యాక్ మై పెన్. సో రిటర్న్ అనే వర్డ్ పక్కన ప్లేస్ని రిప్రజెంట్ చేస్తే కనుక టు, వస్తువుని తిరిగి ఇవ్వడం అనే ప్రాసెస్ అయితే కనుక ఏది అవసరం లేదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్. ఇది మన దగ్గర కామన్గా జరిగే మిస్టేక్. ఈ మిస్టేక్ కరెక్ట్ చేసుకొని మీరు బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతారని ఆశిస్తూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం మన పేజ్ లైక్ చేసి షేర్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తూ, మనీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ఇంగ్లీష్ బై మనీ సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.